హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీ ఎస్ఎం అచంట అచంట్లో శ్రీరామ ఐశ్వర్య నుంచి సిద్ధాంతం వెళ్ళి రూట్లో అన్నం క్యాంటీన్ అయితే ఈరోజు అయితే ఓపెన్ అయింది. ఈ ఓపెనింగ్ కార్యక్రమం అయితే శ్రీ పీతాం సత్యనారాయణ గారు అయితే ముఖ్య వచ్చారు. వచ్చి ఓపెనింగ్ అయితే చేశారు. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలకే భోజనం. పేదలందరికీ కూడా 5 రూపాయలకి భోజనం. మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అయితే 4 రకాలు అయితే టిఫిన్ సెక్షన్. అలాగే వాళ్ళు తింటాకి టేబుల్స్, అలాగే వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకుంటాకి అయితే ట్యాప్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది మన అచంట్లో ఇలా కార్యక్రమం అనేది జరగడం. ఈ ఓపెనింగ్కి వచ్చిన ప్రతి నాయకులు కూడా వచ్చి ఈ ప్రోగ్రాం అయితే జయప్రదం చేశారు. టీడీపీ, జనసేన కూటమి నాయకులందరూ ప్రతి ఒక్కరు వచ్చి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేసి ఆ అన్నం క్యాంటీన్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జనసేన అన్న టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రజలకి ఏమి కావాలో సౌకర్యాలన్నీ కూడా ఇందులో అయితే ఏర్పాటు అయితే ఉన్నాయి. అయితే మనకు కావాల్సింది ఏంటంటే పేదవాడికి ఆకలి తీర్చాలి, మెయిన్ పాయింట్ అది. ఈరోజు అచంట్లో అన్నం క్యాంటీన్ అయితే ఓపెన్ చేసి ఈరోజు పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం అయితే ఓపెన్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. ఎంత డబ్బు ఇచ్చినా కూడా తీరని ఆకలి ఒక పూట అన్నం పెడితే తిరుగుతుంది. అదే ఈరోజు అచంటలో ఓపెన్ చేసి ప్రతి పేదవాడికి కడుపు నింపాలి అనే గోల్తో ఈరోజు ఓపెన్ చేసి మన అచంటలో అన్న క్యాంటీన్ అనేది ఓపెన్ అయింది. ప్రతి ఒక్కరు వినియోగించుకొని అన్నం క్యాంటీన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం. అలాగే మనకి ఈ సౌకర్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆకలి బాధ తెలుసున్న వాళ్ళకే కష్టాలు అన్నీ తెలుస్తాయి. జరిగిన విషయం ప్రతి ఒక్కరికి ఆకలి బాధ అనేది ఉండకూడదు అని 5 రూపాయల భోజనంతో స్టార్ట్ చేసి చాలా ఊర్లో కూడా అన్న క్యాంటీన్ అనేది ఓపెన్ చేశారు. అలాగే మన ఆచంట్లో కూడా ఈరోజైతే ఓపెన్ చేసి టిఫిన్ సెక్షన్కే ఇంకా 5 రకాలుగా టిఫిన్ సెక్షన్ ఓపెన్ చేశారు. మనం ఈ రకంగా ప్రజలను తీసుకెళ్తే అందరికీ కూడా డబ్బులు అయితే అవసరం లేదు. పేదవాడికి కడుపు నింపాలి అనే ఒక కారణంతో చేసిన కార్యక్రమం అయితే సూపర్. అలాగే మనం తిన్న తర్వాత కూడా అన్నీ కూడా మనదే అనుకోవాలి. ఇది మన ఆకలి అనేది లేకుండా ఈరోజు అచంట్లో అన్న క్యాంటీన్ అయితే ఓపెన్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకుని పరిశుభ్రంగా ఉంచుకుందాం అని కోరుకుంటూ మీ ఎస్ఎస్ఎంబి అచంట. సరే సార్ మరి